LG 1.5 ఇన్వర్టర్ మోడల్ ఏసీ ఇది. సర్వీస్ కోసం వస్తే ఫిల్టర్లో ఫుల్ డస్ట్ అనమాట. ఇలా డస్ట్ ఉండడం వల్ల మనకి ఏంటంటే థ్రోయింగ్ రాదు, ఎయిర్ థ్రోయింగ్ రాదు, రూమ్ అసలు కూలింగ్ కూడా ఎక్కదు. దీన్ని మనం ఫుల్ సర్వీస్ చేస్తున్నాము, వాటర్ సర్వీస్ చేస్తున్నాము. దీన్ని ఓపెన్ చేసుకొని ఫుల్ వాటర్ సర్వీస్ అనేది మనం ఇప్పుడు చేస్తాం. ఈ విధంగా ఫిల్టర్లో ఫుల్గా డస్ట్ రావడానికి గల కారణాలు ఏంటంటే ఏసీ రన్నింగ్లో ఉండేటప్పుడు ఇంట్లో ఫ్యాన్ వాడడం, ఏసీ రన్నింగ్లో ఉండేటప్పుడు రూమ్ క్లీన్ చేసుకోవడం, లేదా పక్కన కన్స్ట్రక్షన్ ఏమైనా వర్క్ జరుగుతున్నప్పుడు మనం ఏసీ రూమ్ ఓపెన్ చేసి ఏసీ వాడడం వల్ల ఈ విధంగా ఫుల్ డస్ట్ అనేది వస్తుంది. ప్రతి 10 రోజులకు ఒకసారి ఖచ్చితంగా మనం ఫిల్టర్లో మాన్యువల్గా మనమే క్లీన్ చేసుకోవాలా. అలా క్లీన్ చేసుకోకపోయినా ఇయర్లీకి ఒకసారి క్లీన్ చేసినా కూడా ఈ విధంగా డస్ట్ అనేది ఫుల్గా ఫామ్ అవుతుంది అన్నమాట. మనం దీన్ని ఫుల్గా ఓపెన్ చేసి లోపల కాయిల్ ఏ విధంగా ఉందనేది కూడా ఇప్పుడు ఒకసారి మనం చూస్తాము. ఇప్పుడు సర్వీస్ చేస్తున్నాం కాబట్టి మొత్తం ఓపెన్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం ఓపెన్ చేస్తాము. ఇప్పుడు కాయిల్ కూడా ఎలా విధంగా ఉందనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది అన్నమాట. చూడండి, కాయిల్ కూడా ఫుల్గా డస్ట్ అనేది చెరిపింది. ఇప్పుడు మనం దీన్ని ఫుల్ సర్వీస్ చేసుకుంటాం అనమాట, వాటర్ సర్వీస్ చేస్తాము. కింద బ్లోయర్ కూడా డస్ట్, అంటే ఈ బ్లోయర్లో డస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి గాలి థ్రోయింగ్ రాదు. చాలామంది ఏమనుకుంటారంటే గ్యాస్ లేదు అందువల్ల కూలింగ్ రావట్లేదు అనుకుంటారు. ఆ విధంగా కాదండి, డస్ట్ ఎక్కువ చెరిపినా మనకి గాలి అనేది ఏసీ నుంచి రాదు, చల్లగా వస్తుంటుంది. కానీ కొన్నిటికైతే స్మోక్ కూడా వస్తుంది అనమాట, లైట్గా వైట్ స్మోక్ లాగా మంచులాగా వస్తుంటుంది. వీటికంతా కారణాలు ఏంటంటే ఈ విధంగా ఓవర్గా డస్ట్ పెరగకపోవడం వల్ల వస్తుంది. ఇప్పుడు మనం సర్వీస్ చేస్తున్నాము. ఈ విధంగా ఏసీ అనేది సర్వీస్ చేసుకోవడం వల్ల మనకి కాయిల్ బ్లోయర్ అనేది నీట్ క్లీన్ అయిపోతుంది అనమాట. లోపల డస్ట్ మొత్తం మనం క్లీన్ చేస్తాం కాబట్టి నీట్ క్లీన్ అయిపోతుంది. చూడండి ఎంత డస్ట్ వచ్చినదని మీరే చూడండి ఎంత బ్లాక్గా వస్తుంది చూడండి డస్ట్. ఈ డస్ట్ మొత్తం క్లీన్ అయిపోవడం వల్ల మనకి ఏసీ నుంచి ఈ గాలి థ్రోయింగ్ అనేది పెరుగుతుంది అనమాట, బాగా ఎక్కువ స్పీడ్గా వస్తుంది అన్నమాట. ఇందువల్ల రూమ్ అనేది మనకి తొందరగా కూల్ అయిపోతుంది. మనం 26, 27లోనే పెట్టుకునగానే మనకి ఓవర్ చార్జ్ అనిపిస్తుంది అనమాట. ఇంతకుముందు ఇదే ఏసీని మనం 18లో పెట్టుకున్నాం, మనకి కూలింగ్ అనేది అంత ఎఫెక్ట్ అనేది ఉండదు. చూడండి ఆ ఫిల్టర్ చూడండి ఎంత డస్ట్ ఉన్నదో. ఈ విధంగా డస్ట్ ఉంటే ఏసీ అనేది రూమ్లో కూలింగ్ తొందరగా ఎక్కదు, స్మోక్ లాగా వస్తుంది అనమాట. కొన్ని ఏసీల్లో ఏంటంటే మంచులాగా రావడం, ఐస్ గడ్డగట్టడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి రెగ్యులర్గా ఏసీ వాడేవాళ్ళు ప్రతి 6 నెలలకు ఒకసారి ఏసీ సర్వీస్ చేసుకోవాలా. సీజన్ మాత్రం వాడుకునే వాళ్ళు సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫిబ్రవరి, మార్చిలో ఒకసారి సర్వీస్ చేసుకున్నామంటే ఆ సీజన్ మొత్తం వాడుకోవచ్చు. ప్రతి 10 రోజులకి ఫిల్టర్ అనేది క్లీన్ చేసుకుంటే చాలన్నమాట. ఏసీ సర్వీస్ చేసిన తర్వాత చూడండి కాయిల్ అనేది కొద్దిగా ఇప్పుడు నీట్గా వచ్చేసింది. ఈ విధంగా ఉండాలన్నమాట. ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నాం. చూడండి నీట్గా ఉందన్నమాట కాయిల్. ఇప్పుడు ఈ విధంగా కాయిల్ నీట్గా ఉండడం వల్ల మనకి ఏసీ థ్రోయింగ్ అనేది పెరుగుతుంది.